ఉందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. పాకిస్తాన్ ఐడెంటిటీ క్రైసిస్ మరింత ముదిరింది. ఇప్పుడు సంస్కృత వ్యాకరణ మహర్షి పాణినిని తమ వాడిగా ప్రకటిస్తూ పోస్టల్ స్టాంప్ విడుదల చేయడానికి సిద్ధమవుతుంది. ఆ పోస్టల్ స్టాంప్ స్క్రీన్ మీద చూపిస్తా చూడండి. ఇన్నాళ్ళు తమ పూర్వీకులపై దాడులు చేసి వారి దేవాలయాలను ధ్వంసం చేసి లక్షలాది మందిని హతమార్చిన గజ్నీ, గోరీ, బాబర్ వంటి విదేశీ దండయాత్రికులనే తమ చరిత్రగా తమ గర్వకారణంగా చెప్పుకున్న పాకిస్తాన్ నేడు పరిస్థితి మార్చుకుంది. ఆ దండయాత్రికులలో చాలా మంది జన్మించిన ప్రాంతమైన ఆఫ్ఘనిస్తాన్తోనే పాకిస్తాన్ శత్రుత్వంలో ఉంది. దీంతో తమ చరిత్రను నిర్మించుకునేందుకు ఇప్పుడు భారతీయ నాగరికతకు చెందిన మహనీయులపై తమకే హక్కు ఉందని చెప్పే ప్రయత్నం మొదలుపెట్టింది. ప్రపంచ భాషా శాస్త్ర పితామహుడిగా గుర్తింపు పొందిన మహర్షి పాణిని సంస్కృత భాష వ్యాకరణ అత్యంత శాస్త్రీయంగా వ్యవస్థీకరించిన మహా విద్వాంసుడు. ఆయన జన్మస్థలం షాలాతుర అనే ప్రాచీన గ్రామం. అది అప్పటి గాంధార దేశంలో అంటే సింధు నది సమీపంలో ఉండేది. ప్రస్తుతం ఆ ప్రాంతం పాకిస్తాన్లోని అటక్ తక్షశిల పరిసరాల్లో ఉంది. పాణిని ఎప్పుడు జన్మించారనే విషయంలో చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ సాధారణంగా ఆయనను బిఫోర్ కామన్ ఎరా 5వ 4వ శతాబ్దానికి చెందిన మహర్షిగా భావిస్తారు. అంటే సుమారు 2500 ఏళ్ల క్రితం. ఆయన రచించిన అష్టాధ్యాయి ప్రపంచంలోనే అత్యంత శాస్త్రీయమైన వ్యాకరణ గ్రంథాల్లో ఒకటి. సంస్కృత భాషకు పటిష్టమైన వ్యాకరణ వ్యవస్థను రూపొందించిన ఈ గ్రంథం ఆధునిక భాషా శాస్త్రానికి ఆదర్శంగా నిలిచింది. నేటి రాజకీయ సరిహద్దులు మారాయని చెప్పి వేల ఏళ్ల క్రితం భారతీయ నాగరికతలో వికసించిన మహనీయులను తమ వారిగా ప్రకటించుకోవడం చరిత్రను మార్చడం కాదు. భౌగోళిక సరిహద్దులు మారవచ్చు, కానీ నాగరికతకు చెందిన వారసత్వాలను మార్చలేము. ఇప్పుడు భారతీయ సాంస్కృతిక వారసత్వం మీద మోకరిల్లి అడుక్కుంటోంది పాకిస్తాన్. ఈ విషయం చాలా క్లియర్ గా అర్థమవుతుంది. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. యాజ్ యూజువల్గా మళ్ళీ మనకు 1st తారీఖు వచ్చేస్తుందండి. శాలరీస్ కానివ్వండి, మిగిలినవి కానివ్వండి, ఆఫీస్ని రన్ చేయడానికి ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం. మీరు సహాయం చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఆఫీస్ నడుస్తుంది. అలాగే ముందు ముందు కూడా సహాయం చేస్తారు. మేము బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా అని ఆశిస్తున్నాను. చెయ్యాలి అనుకునేవారు కింద స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పే నెంబర్ ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని చేయండి. లేదా దాంతోపాటు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. వాటి ద్వారా కూడా మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.